భారతదేశంలో బీజేపీ ప్రాంతీయ పార్టీలను మింగి తను అతిపెద్ద పార్టీగా అవతరించాలని చూస్తుంది. ఎందుకు మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు, అతిపెద్ద పార్టీగా అవతరించాల్సినటువంటి అవసరం లేదు. పైగా కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. అనేక రాష్ట్రాలలో, ఎక్కువ రాష్ట్రాలలో, ఆ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా బీజేపీనే. ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ మరి బీజేపీ అన్ని పార్టీలను చీల్చుకుంటూ తన వైపు మరల్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అన్ని పార్టీలను, అన్ని ప్రాంతీయ పార్టీలను ఎందుకు మింగాలని చూస్తుంది? తన వైపు ఎందుకు మరల్చాలని చూస్తుంది? నయానో భయానో భయపెట్టేసి, లేదా ఈడీ రైట్స్ అంటూ, లేదా ఇంకా సిబిఐ రైట్స్ అంటూ భయపెట్టించే ప్రయత్నం, లేదా బీజేపీలో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మా వేస్తే ఎలా అయితే శుద్ధిగా తయారవుతారో బీజేపీలోకి వస్తే అలా తయారవుతారనేటువంటి సంకేతాలని బీజేపీ ఇస్తూ, కేసుల నుండి మాఫీ చేస్తూ, సిబిఐ ఈడీ రైట్స్ జరగకుండా చూస్తూ, మొత్తం మీద ప్రాంతీయ పార్టీలలో చీలికలు తెస్తూ తన వైపు మలుచుకుంటుంది. మరి ఎందుకు? ఏం జరగబోతుంది? ఎందుకు ప్రాంతీయ పార్టీలను ఇప్పటికిప్పుడు విచ్ఛిన్నం చేసి తన వైపు మరల్చుకుంటుంది? ఎట్లాగో అధికారంలో ఉంది కదా, అధికారానికి కావాల్సినటువంటి బలం కూడా ఉంది కదా, అయినా ఎందుకు చేస్తుంది? అయితే బీజేపీ ఈ వర్షాకాల సమావేశాలలో బీజేపీ అతిపెద్ద ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ అంటే మీకు చివరిలో చెప్తాను. దానికోసమే ఈ ప్రాంతీయ పార్టీలను చీల్చుకుంటూ ఎంపీల సంఖ్యను పెంచుకుంటూ పోవాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. ఇటు లోక్సభలోను అటు రాజ్యసభలోను అతిపెద్ద పార్టీగా, అతిపెద్ద రాజ్యసభ సభ్యులున్న పార్టీగా, అతిపెద్ద లోక్సభ సభ్యులున్న పార్టీగా అవతరించాలనేటువంటి కోణంలో బీజేపీ పోతుంది. అందుకనే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ పార్టీని చీల్చి 29 మంది ఎంపీలుంటే 20 మంది తన వైపు తిప్పుకోగలిగింది. అసలు వర్షాకాల సమావేశాల్లో బీజేపీ ఏం చేయబోతుంది? దానికి ఎంపీలు ఎందుకు అవసరం? ఎంతమంది అవసరం? ఆ అవసరం కాబట్టే బీజేపీ ప్రాంతీయ పార్టీలను చిచ్చుబెట్టి మరీ చీలుస్తుంది. ఒకసారి చూద్దాం. మొత్తం మీద పార్లమెంటులో 543 మంది లోక్సభ సభ్యులు ఉండాల్సినటువంటి సంఖ్య, దాంట్లో ఎన్డీఏకు బలం 293 ఉంది. 293 మంది లోక్సభ సభ్యులు ఎన్డీఏకు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షాలకి. ఇండియా కూటమికి 234 మంది లోక్సభ సభ్యుల సంఖ్య ఇండియా కూటమికి మద్దతుంది. అంటే ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమి ఎక్కువగా ఉంది కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే ఇక్కడ బీజేపీ సొంతంగా గెలిచింది 225 మాత్రమే. బీజేపీ మిత్రపక్షాలు, ఎన్డీఏలోని పక్షాల సంఖ్య 94 మంది ఎంపీలు. మొత్తం కలిస్తే 293 మంది ఎన్డీఏ పక్షాలకు ఉన్నారు ఎంపీల సంఖ్య. 293 మంది బీజేపీ ఎన్డీఏ కూటమికి ఉండగా కూడా ఇంకా ప్రాంతీయ పార్టీల వెంబడి పడి ఆ పార్టీలను చీలుస్తూ ఒక్కొక్క పార్టీలో కొంతమంది ఎంపీలను తమ వైపు మరల్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి టీఎంసీ పార్టీని చీల్చి 29 మంది ఎంపీలకు గాను 20 మందిని తన వైపు తిప్పుకోగలిగింది బీజేపీ పార్టీ. అట్లాగే శివసేన, మహారాష్ట్రలోని శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించినటువంటి 9 మంది ఎంపీలుంటే దాంట్లో 6 మంది ఎంపీలను బీజేపీ తన వైపు మరల్చుకోగలిగింది. అంటే డైరెక్ట్ బీజేపీ వైపు రాకున్నా కూడా వాళ్ళు శివసేన షిండే వర్గం వైపు వెళ్తామని అన్నారు. షిండే వర్గం అంటే ఆటోమేటిక్గా బీజేపీ వర్గమే కాబట్టి ఇక్కడ టీఎంసీ నుంచి వెళ్ళి 29 మంది ఎంపీలకు గాను 20 మందిని, శివసేన నుండి 9 మంది ఎంపీలకు గాను 6 మందిని తన వైపు లాక్కోగలిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు ఉన్నారు. అట్లాగే ఇండిపెండెంట్లు 7 మంది ఉన్నారు. వీళ్ళందరినీ తన వైపు తిప్పుకుంటే ఇప్పుడు లోక్సభలో ఎన్డీఏ పక్షం 330 మంది అయ్యింది. ఈ 330 మంది అయినా కూడా ఇంకా బీజేపీ తమిళనాడులోని డిఎంకే వైపు, ఉత్తరప్రదేశ్లోని సమాజ్ పార్టీ వైపు చూస్తుంది. ఆ పార్టీలను కూడా 2 ముక్కలుగా చీల్చి తన వైపు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఎంపీలను మరల్చుకోవాలని చూస్తుంది. ఎందుకు మరి 330 ఉన్నా కూడా అంటే లోక్సభలో ఏదైనా బిల్లు పూర్తి స్థాయిలో పాస్ కావాలంటే 1/3 లోక్సభ సభ్యుల సంఖ్య మద్దతు అవసరం. 1/3 అంటే 543 మందికి 1/3 అంటే 362 మంది ఎంపీలు కావాలి.
అగో 362 ఎంపీల కోసమే బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అటు తమిళనాడులోని డిఎంకే వారికి వల వేస్తుంది. అట్లాగే ఎస్పీ అంటే ఈ దళితులకు సంబంధించి, కొంత బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయి పట్టున్నటువంటి పార్టీ. అట్లాగే భారతదేశంలోనే ఎక్కువ సంఖ్యలో ఎంపీలు కలిగినటువంటి 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఎస్పీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. ముందుగా బీజేపీ వస్తుంది, ఆ తర్వాత కాంగ్రెస్ వస్తుంది, ఆ తర్వాత 3వ అతిపెద్ద పార్టీ ఎస్పీ వస్తుంది. ఎస్పీని కూడా చీల్చాలనేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతానికి అఖిలేష్ యాదవ్ దానికి నేతృత్వం వహిస్తున్నాడు. 37 మందిలో కనీసం ఒక 10-15 మందినో 20 మందినో తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అట్లాగే తమిళనాడులోని డిఎంకే పార్టీ 22 మంది ఎంపీలు ఉన్నారు. సో వాళ్ళలో కూడా ఎంతో కొంతమందిని తన వైపు మలర్చుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని స్టాలిన్ వ్యతిరేకిస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. ఏదేమైనా 330 మంది సభ్యులు, లోక్సభ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ పక్షం 362 సంఖ్య 1/3కు పెరగాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంది. అయితే దీంట్లో కొన్ని పార్టీలు ఇప్పటి వరకు స్టెబిలిటీగా ఉన్నాయి. ఇటు ఇండియా పక్షంలో, అటు ఎన్డీఏ పక్షంలో ఎటు చేరకుండా ఉన్నాయి. వాళ్ళందరూ ఎటు పోతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణ బిజు జనతాదళ్, ఒరిస్సాకు సంబంధించి నవీన్ పట్నాయక్ నడుపుతున్నటువంటి పార్టీ. మొన్నటిదాకా ఎన్డీఏ పక్షంలో ఉండే, మొన్న బీజేపీ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలిచి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చింది. 34 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ చెక్ పెట్టిరు. ఆ కోపంలో ఆయన బీజేపీ వైపు పోవడం లేదు, ఎన్డీఏ వైపు చూడడం లేదు. ఆయన ఎటు సపోర్ట్ చేస్తాడనేటువంటిది చూడాల్సింది. ఇక జగన్ కు ఎటుపోయే పరిస్థితి లేదు. బీజేపీ కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకు తానే అంటే తందానే అనాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తే ఆయన పోయి జైల్లో ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు కోపం కాబట్టి ఈ జగన్ మంచిగా ఉండాలంటే, జైలుకు పోకుండా ఉండాలంటే కేంద్రంలో ఉండేటువంటి వారితో సన్నిహితంగా మంచిగా ఉండాలి. కాబట్టి వాళ్ళకి వద్దన్నా కూడా, బీజేపీ వద్దన్నా కూడా పోయి జగన్ మద్దతు ఇస్తాడు వాళ్ళకు. సరే, జగన్ గురించి మనం ఇంకొక వీడియో పూర్తి స్థాయిలో చేసుకుందాం. అయితే మరి వర్షాకాల సమావేశంలో 362 మంది ఎంపీలకు చేరుకుంటే వీళ్ళు తీసుకొచ్చేటువంటి 3 కీలక చట్టాలు ఉన్నాయి. ఒకటి డీలిమిటేషన్ కోసం, మొన్న ఏదైతే వీగిపోయిందో డీలిమిటేషన్, ఆ డీలిమిటేషన్ బిల్లును తీసుకొస్తారు. ఎందుకంటే 1/3 ఉంది కాబట్టి ఇంకా అది బిల్లు పాస్ అయినట్టే. కాబట్టి డీలిమిటేషన్ తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం బీజేపీ చేయబోతుంది. తర్వాత మహిళా బిల్లును కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మహిళా బిల్లును అందరూ స్వాగతించాల్సిందే. తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకటే జాతి ఒకే ఎలక్షన్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొత్తం మీద దేశం మొత్తం ఒకే ఎన్నికలు, జమిలీ ఎన్నికలు అంటాం, ఆ ఎన్నికలకు పోయే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ 3 చట్టాలను తీసుకురావాలనే ప్రయత్నంలో 362కు ఎంపీల సంఖ్య రావాలి. ఒకవేళ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే మోడీ గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. మనం చూస్తున్నాం, కాక్రోచ్ పార్టీ అంటూ ఇట్లా వచ్చిన దానికి బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీలను యూత్ అంతా కూడా ఆకర్షిస్తున్నారు. సో మోడీకి ఇప్పుడున్నటువంటి చరిష్మా రాబోయే కాలంలో తగ్గుతుంది. మోడీ తర్వాత ఇంకా ఎవరు వస్తారు, బీజేపీ ప్రభుత్వం పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఉన్నప్పుడే ఈ 3 బిల్లులు తీసుకురావాలనే ఆలోచనలో ఈ ప్రాంతీయ పార్టీల వెంబడి పడి వాళ్ళను విచ్ఛిన్నం చేసి, కుట్రలు చేసి ఆ ఎంపీల మద్దతునంతా కూడా బీజేపీ తన వైపు మరల్చుకోగలుగుతుంది. ఇక దేశంలో అందరి వైపు బీజేపీ ప్రాంతీయ పార్టీల వైపు పోతుంది, అందరిని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీని ఏమాత్రం ముట్టుకోవడం లేదు, ఏమాత్రం ఇబ్బంది పెట్టడం లేదు. అట్లాగే జగన్ను కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. అంటే నరేంద్ర మోడీకి, అమిత్ షాకు 2 కన్నులు, జగన్ ఒక కన్ను, చంద్రబాబు నాయుడు ఒక కన్ను. మళ్ళీ ఆ రాష్ట్రంలో ఇద్దరు బద్ధ శత్రువులు. మళ్ళీ కేంద్రంకి వస్తే ఇద్దరు కలిసి ఒకే వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఇది విచిత్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. అయితే ఎలక్షన్ ముందు బీజేపీ 400 సీట్లు వస్తాయి అనేది అనుకున్నారు. 400 సీట్లు వస్తాయి బీజేపీ తెస్తుంది అనుకుంటారు. కానీ కనీసం పట్టుమని 300 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు 362 సీట్లు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఈ 3 వర్షాకాల సమావేశంలో ఈ 3 బిల్లులను తీసుకురావాలి అనేటువంటిది బీజేపీ యొక్క రహస్య హిడెన్ ఎజెండాగా మనం చూడొచ్చు.